సినిమాలో ఒక్క చంద్రముఖి ఉన్నప్పుడే సినిమా అంత పెద్ద హిట్ అయింది. మరి ఈ స్కిట్ లో మీరు ముగ్గురు చంద్రముఖిని చూడబోతున్నారు. మరి ఈ స్కిట్ ఏ రేంజ్ కి వెళ్తుందో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ along with his చంద్రముఖి. చూశారండి ఎలా నవ్వుతున్నాయి ఈ దెయ్యాలు. ఈ ఆడోళ్ళు బతుకున్నప్పుడే కదా చచ్చా కూడా మమ్మల్ని చంపుతానే ఉంటారు దెయ్యాలయ్యి. అబ్బో, దయ్యాల్లో ఆడవాళ్ళు మాత్రమేనా, మగ దయ్యాలు ఉండవా? అసలు మగాళ్ళు దెయ్యాలు ఉంటారు, దెయ్యాలు ఆడోళ్ళే ఉంటారు. ఎందుకంటే కాంచన, గంగ, దాకిని, చాకిని, మోహిని అన్ని కలిసి నాకిని నాకిని. ఈ దెయ్యాలేంటో ఈ కథ ఏంటో నిద్ర పట్టట్లేదండి. ఇది భాస్కర్ స్టిట్ అని తెలుసుకోండి. ఎవరు అంతలా నవ్వుతున్నారు? నువ్వెవరే నువ్వు? చంద్రముఖి. నా ఇంట్లోకి చంద్రముఖి వచ్చిందా? చంద్రముఖిని వదిలిచ్చాడు ఒకడు ఉన్నాడు అమెరికాలో, నా ఫ్రెండ్ సైకియాట్రిస్ట్. వాడు పిలిపిస్తా. అరే ఫ్రెండ్, దేవుడా దేవుడా తిరుమల దేవుడా, చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా. నాకు పెద్ద సమస్య వచ్చిందిరా ఈశ్వర్. నా ఇంట్లో రాత్రిపూట దెయ్యాలు అరుతున్నాయిరా. ఏంట్రా ఆలోచిస్తున్నావా? కాదు, తల పట్టేసింది, మసాజ్ చేయించుకుంటున్నా. అది కాదురా, అమెరికా నుంచి నీ 1,50,000 పెట్టి రప్పించింది ఎందుకు? నా ఇంట్లో ఏదో దెయ్యం తిరుగుతుందిరా, అది ఉందో లేదో కనిపెట్టి నువ్వే చెప్పాలి. కైలాష్, మామూలుగా చెప్పు. కైలాష్ కైలాష్ ఎందుకు? కైలాష్, ముందుగా మీ అమ్మను పిలిపించు. చంద్రముఖి ఎక్కడుందో నేను కనిపెడతా. అమ్మా, అమ్మా. ఏమా ఏమా? కైలాష్, ఇప్పుడు మీ అమ్మలో నుంచి చంద్రముఖిని బయటకు తెస్తాను చూడు. 4 గంటలకు ప్రాపర్టీస్ ఇవ్వకపోతే షూటింగ్ రావద్దంటాడు. అప్పుడు ఏమనిపిస్తుంది? పిచ్చిలేసిద్ది. కంటెస్టెంట్లు పేమెంట్లు ముందు రోజు అడిగితే ఏమనిపిస్తుంది? దొబ్బుతుంది మైండ్, భయమేస్తది. పూర్తి చంద్రముఖిగా మారిన మీ అమ్మను చూడు. అమ్మా, నువ్వు చంద్రముఖివా? 100 యారికాగ నీ 100? రఘుపతి రాజా. రఘుపతి రాజా లేవరు, వెంకటపతి రాజా. వరే దుర్గాష్టమికి వెంకటపతి రాజా అవును కొల్లామే నా మాట. ఏమంది అర్థమైంది? అర్థమైంది. దసరా పండుగ రోజు ఈవెంట్ కి ఇంకా ఏంటి పిలవలేదు అని అడుగుతుంది. అంతే కదా? అంతే కదా? అది కాదు, వచ్చే దుర్గాష్టమికి వాడిని చంపుతానంటుంది. చంద్రముఖి ఇప్పుడే పంపిస్తా. కైలాష్, అమ్మలో చంద్రముఖి ఆవహించింది. ఇంకా ఆలస్యం చేయకుండా నీ భార్య గంగని పిలిపించు. గంగా, నాకు ఇంట్లో చంద్రముఖి ఉన్నప్పుడు కూడా భయం. ఇది చంద్రముఖి జాతర భయం వేస్తుందా? ఇమ్ము కోసం నువ్వు ఏం చేస్తావు? ప్రోమోలు చేసిద్ది. అయ్యా అడిగేది మంచి అడుగు క్వశ్చన్లో. పొద్దున్న 6 గంటలకు నువ్వు ఎక్కడికి వెళ్తావు? చెంబు తీసుకొని చెరువు గట్టుకెళ్ళిద్ది. ఇప్పుడు చూడు, నీ భార్యలో దాక్కున్న చంద్రముఖిని బయటికి తీస్తా. గంగా, రేపటి నుంచి నీకు రోమోలు లేవు, ట్రాకులు లేవు. నెక్స్ట్ శ్రీదేవికి నిన్ను పిలవరు. పూర్తి చంద్రముఖిగా మారింది చూడు. కూర్చోండి. పూర్తి చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. పూర్తిగా మారితేనే ఈ యాక్టింగా? కైలాష్, వీళ్ళిద్దరిలో ఖచ్చితంగా చంద్రముఖి ఉంటుంది. ఇంట్లో ఉన్నది ఇద్దరే ఆడోళ్ళు. ఎవడు చెప్పాడు? 3వది కూడా ఉంది. పని మనిషి పిలిపించు. పని మనిషి దుర్గా. కైలాష్, దాంట్లో కూడా చంద్రముఖి ఉంది. దీంట్లో కూడా చంద్రముఖి ఉందా? దుర్గలో ఉన్న చంద్రముఖిని బయటకు తీస్తా. దుర్గా, షాపింగ్ ఎవరితో వెళ్తావు? ప్రవీణ్ తో. రోజు ఎవడు పికప్ చేస్తాడు? ప్రవీణ్. రోజు ఎవడు డ్రాప్ చేస్తాడు? ప్రవీణ్. పెళ్లి ఎవరిని చేసుకుంటావు? లక్కీ. నువ్వులారా, దీంట్లో చంద్రముఖి ఉందో లేదు ఇప్పుడే చూపిస్తుంది. నీకు డాన్స్ వచ్చా? మిమిక్రీ వచ్చా? వచ్చు. కామెడీ చేస్తావా? వచ్చురా. ఏమర్థమైంది? ఈవెంట్లు తీసిపోతావా ఈ 3 వస్తే?
ఇప్పుడు దీనిలో చంద్రముఖిని బయటికి తీస్తా. దుర్గా, చంద్రముఖిని బయటికి తీ. వైజాగ్ లో అక్టోబర్ 12వ తారీఖు హోటల్లో తల ఎంత పౌర్ణమి వెంకటపతి రాజాని ఓడ్డాలుగా చంద్రముఖి అప్పుడప్పుడు బొంబాయి వెళ్తుండేది. తుమ్ కైకు ఆయరే వెంకటపతి రాజా క్యా కర్తే తుమ్? क्या नहीं करते थोड़ा पाता बस्ती में थोड़ा पातिन पर सामान लम्बते వీళ్ళ ముగ్గురులో చంద్రముఖి ఎవరో తెలియాలంటే ఒక రొమాంటిక్ సాంగ్ వేద్దాం. మ్యూజిక్ ప్లీజ్. చంద్రముఖి మనల్ని మోసం చేసింది. మూడిట్లోని భరతనాట్యం చేసి కన్ఫ్యూజ్ చేస్తుంది. చంద్రముఖి నగలంటే ఇష్టం. టాస్క్ నెంబర్ 2. ఇవి చంద్రముఖి నగలు. ఎవరికి ఇష్టమో చూసుకోండి. కైలాష్, ఇంకా లాస్ట్ ఒకే ఒక అస్త్రం ఉంది. ఏంటి? చంద్రముఖి ఎప్పుడైనా కిటికీలోంచి ఎవరినైనా చూసిందా? చూసింది. ఎవరిని? గుణశేఖర్ గారిని. పిలిపించు. రే గుణశేఖర్. என் பந்தமோ இது நின் பந்தமோ ஏழ் ஜென்ம பந்தத்தின் தொடராகுமோ ధాం తరగడ ధీం తరగడ దోం తరగడ నం తరగడ చంద్రముఖిలో గుణశేఖర్ కూడా ఇంత టైమింగ్ లో పడలేదు కదరా. గుణశేఖర్ చచ్చిపోయాడే. గుణశేఖరా ఎట్లా చచ్చావయ్యో నా అయ్యా నన్ను రోజు షాపింగ్ తీసుకెళ్తావే గుణశేఖరా కైలాష్, కథ క్లైమాక్స్ కి వచ్చింది. ఇప్పుడు చంద్రముఖి ఎవరో నేను తెలుస్తా. ఎలా? చూడు. ఏయ్, నువ్వు చంద్రముఖివి కదా. నేను చంద్రముఖిని ఎవరు చెప్పాడు నీకు? మరి నువ్వే కదా చంద్రముఖి అని చెప్పావు. ఊరికే నా పెన్షన్ డబ్బులు అన్నాడు దొబ్బేస్తున్నాడు. నువ్వు పైకిలే. కైలాష్, నువ్వు మూతి మరి సరిగ్గా పెట్టురా. నీ దండం గుణశేఖర్ తో పాటు నిన్ను పంపించేస్తా. నన్ను చంపక. నువ్వు చంద్రముఖి పాట. ఏ చంద్రముఖి కాదు, వీళ్ళ ఇంట్లో పని మనిషి జీతం పెంచుతారేయడానికి ఇట్లా చేసిన. అయితే నీ భార్య చంద్రముఖి. నాకేం తెలుసమ్మా, ఏమో ఏదో ప్రోమోలో వేస్తా అన్నారని చేశాను అంతే. ఓరి నీ పోమోలో కక్కుర్తి, ఎంత పని చేసావే నువ్వు. గుణశేఖర్, వీళ్ళ ముగ్గురులో ఎవరు చంద్రముఖి లేరు. కాబట్టి నేను వచ్చిన పని అయిపోయింది. నేను అమెరికా వెళ్తున్నా. వీళ్ళ ముగ్గురులో చంద్రముఖి వెళ్ళినప్పుడు ఈయన ఎందుకు చంపేశావురా? ఫ్లోలో చంపేశా. కేసు అయితే నువ్వే చూసుకో. ఇదిగో బాబు, నేను ఏ వృద్ధాశ్రమంలో ఉంటాను గానీ ఈ కేసులో అయినా వాళ్ళ కాదు. నువ్వే తోన్. నేను వేరే ఇంట్లో పని చూసుకుంటా, నువ్వు అన్ని చూసుకోపో. బాబు నెక్స్ట్ మంత్ నా పెళ్లి కార్డు ఇస్తాను రా అమ్మ. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. దేవుడా దేవుడా తిరుమల దేవుడా. స్కిట్ లో ముగ్గురు ఉన్నారు. ఓ మై గాడ్, మరి ఈ స్కిట్ ఏ రేంజ్ కి వెళ్ళిందో కనుక్కుందాము. ఇంద్రజ గారు. మ్యామ్ ప్లీజ్ నా కోసం మళ్ళీ ఒక్కసారి. ముగ్గురు చంద్రముఖి అండ్ ముగ్గురు ఒక్కరికి ఒక్కరు పోటీ పడి చేశారు. కంప్లీట్ ఫన్ ఎంటర్టైనింగ్ స్కిట్, సూపర్. ఖుష్బు గారు. శక్తులన్నీ వచ్చి చేరుకుంటే నేను కూడా ఇంతవరకు ఇలాంటి పర్ఫామ్ చేయలేదండి. స్వర్గం తెలిసేనయ్యో భూమిపైనే. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. మరి వేరే స్కిట్ లో మీరు మధ్యలో ఎందుకు వచ్చారు? బేసిక్ గా మొత్తం అయిపోయిన తర్వాత జడ్జిమెంట్ అనేది పెట్టకపోతే బాగుంటదేమో అనిపిస్తుంది నిజంగా, నా ఒపీనియన్. ఎప్పుడు మేము అందరం స్కిట్లు చేస్తాం, భాస్కర్ ఇప్పుడు గ్రాండ్ స్కిట్లు చేస్తాడు. భాస్కర్ మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేశాడు తనకి యాక్టింగ్ రాదని. యాక్టింగ్ రాదు, డాన్సింగ్ రాదు, అదేంటండి? దేవుడా ఇంకోసారి ప్లీజ్. దేవుడా దేవుడా తిరుమల దేవుడా.
చూడరా చూడరా కళ్ళు విప్పి చూడరా ఇన్ హిస్టరీ ఆఫ్ జబర్దస్త్ చాలా తక్కువ సార్లు జడ్జెస్ యాక్చువల్లీ స్టేజ్ మీదకి వచ్చి యాక్చువల్లీ మేడం ఫ్లైట్ టైం అయిపోతే వచ్చారు అంతే. అరే తుప్పా సెదవ అరే తుప్పా సెదవ మీరు డైరెక్ట్ గా స్టేజ్ మీదకి వచ్చి ఒక స్కిట్ ని అప్రిషియేట్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్.